హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు రోజు రాత్రి పూర్ణం పిండి కోసం ఒక గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు మినపప్పు వేయండి. నేను పొట్టుపప్పు తీసుకున్నానండి, మినపగుండు కూడా వాడవచ్చు. మినపప్పు నీళ్లు పోసి నానబెట్టండి. మరొక గిన్నె తీసుకుని 2 కప్పులు బియ్యం వేసి కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. కనీసం 5 to 6 అవర్స్ నానబెట్టండి. ఇప్పుడు పొట్టుపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. పూర్ణాలు చేసే 1 గంట ముందు పచ్చెనపప్పు కూడా నానబెట్టాలండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని 1.5 కప్పు పచ్చెనపప్పు వేసి శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. 1 గంట నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నానబెట్టిన మినపప్పు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అదేవిధంగా నానబెట్టిన బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని అదే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు బౌల్లో మిశ్రమం మొత్తం పూర్తిగా కలపండి. దీనిని ఔటర్ లేయర్ స్టఫ్గా వాడతామండి. ఇది చప్పగా ఉండకుండా దీనిలో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ షుగరు, చిటికెడు వంట సోడా వేయండి. షుగర్ వేయడం వల్ల పూర్ణాలు మంచి కలర్తో పాటు టేస్ట్గా కూడా వస్తాయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పూర్ణం ఉండలు తయారు చేసే వరకు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిందండి. దానిలో ఉన్న నీటిని స్ట్రైనర్తో వడకట్టి పప్పును తీసుకోండి. ఈ పప్పును మెత్తగా రుబ్బి పక్కన పెట్టండి. దీనిని మిక్సీలో కూడా గ్రైండ్ చేయొచ్చండి. మనం వడకట్టిన నీటిని కట్టుచారుగా కానీ రసంలో కానీ వాడుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోయండి. నేను 1.5 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు బెల్లం వేశానండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. పూర్తిగా కరిగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన పెట్టిన పప్పును తీసుకుని మెదుపుతూ పాకంలో బాగా కలపండి. దీనిని కొంచెం దగ్గర పడే వరకు 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వండి. దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసి మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. పూర్ణం పిండి పలుచగా ఉంటే పూర్ణాలు బాగా రావు, కాబట్టి పూర్ణం పిండి ప్యాన్ నుండి విడిపోయే వరకు బాగా కలపండి. దీనిలో 2 స్పూన్లు కొబ్బరి పొడి, 1 స్పూను నెయ్యి వేసి బాగా కలిపి దించి పక్కన పెట్టి ఆరనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోండి. నూనె వేడెక్కేలోగా ముందుగా రెడీ చేసి పెట్టిన బియ్య పిండిని తీసుకుని బాగా కలపండి. ఒక్కొక్క పూర్ణం ఉండని పిండిలో వేసి స్పూన్ సాయంతో ఒక్కొక్కటిగా ప్యాన్లోకి వేసుకోండి. ఈ విధంగా పూర్ణాలను స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వీటిని మీరు చేత్తో వేయాలనుకుంటే ఒక్కొక్క పూర్ణం ఉండని పిండిలో వేసి పూర్ణంకి పిండిని బాగా కోట్ చేసి ఒక్కొక్కటి నూనెలో వేయండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొత్తం పూర్ణాలను రెడీ చేసుకోండి. క్రిప్సీగా టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ అయ్యాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియపరచండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.